శ్రోతలందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. అలివేలు మొగుడి చేతిలో దెబ్బలు తిని సావిట్లో చేప మీద ఏడుస్తూ పడుకుంది. నాన్న కొట్టారా, ఏడవకే అంటూ 5 ఏళ్ల పిల్లాడు చిట్టి చేతులతో తల్లి బుగ్గలు తుడిచాడు. 7 ఏళ్ల పెద్ద పిల్ల మూల నిలబడి బితుకున చూస్తోంది. 3 ఏళ్ల పిల్ల తల్లి ఏడవడం చూసి బిక్కమొహం పెట్టింది. ఏమీ తెలియని ఏనర్థం పిల్ల పొట్ట తడిపేసుకుని చేతులు తపతపా కొట్టుకుంటూ చిన్మయానందంగా ఆడుకుంటోంది. అలివేలు చటుక్కున పిల్లాడిని కాని, నా తండ్రి, నీకున్న ప్రేమలో 10వ వంతన్నా మీ నాన్నకి లేదురా, మీకోసమే బ్రతుకుతున్నాన్రా, లేకపోతే ఆయన చేతిలో దెబ్బలు తినలేక ఎప్పుడో నుయ్యోగొయ్యో చూసుకునేదాన్ని అంటూ ఏమీ తెలియని ఆ పిల్లలతో తన మనసులో దుఃఖం చెప్పుకుంటూ ఏడ్చింది. అలివేలు మొగుడు అసలు ఎందుకు కొడతాడు అంటే, మొగుడు కనుక. ఆమె చేసే ప్రతి పనిలో తప్పులు కనిపిస్తాయి. గడ్డానికి వేడినీళ్లు వేడి చాలకపోతే మొహాన పోస్తాడు ఆ నీళ్లు. కూరలో ఉప్పు చాలకపోతే మొహాన విసురుతాడు కంచం. టెర్లిన్ షర్టు ఉతకమన్నది మర్చిపోతే చంప పగలగొడతాడు. మొత్తం కుట్టమన్నది చెయ్యి వీలు కాక కాస్త ఆలస్యం చేస్తే వీపు మీద గుద్దులు గుద్దుతాడు. అలివేలు ఏనాడన్నా కాస్త ఎదిరించి జవాబు చెప్తే గోడకేసి తల బద్దలు కొడతాడు. రోజులో కనీసం 1 వంకన్నా దొరుకుతుంది అలివేలు వీపు బాజా బజాయించడానికి. అసలు వెంకట్రావుకి అంత కోపం ఎందుకు పెళ్ళాం మీద? వెంకట్రావుకి తన మీద తనకి చాలా గొప్ప అభిప్రాయం ఉంది. అతనికి తనని పొరపాటుగా బేద గుమాస్తాగా పుట్టించాడని దేవుడి మీద కోపం. తాను ఏ ఐఏఎస్ ఆఫీసరో కావాల్సింది. తండ్రి బేదరికం వల్ల కాలేకపోయాను అని BA 3వ సారి పాస్ అయినా తండ్రి మీద కోపం. తన అందానికి ఏ రంభో దిగిరాకపోయినా రంభలాంటి పెళ్ళాం రావాల్సింది. కాని ఇంట్లో పెళ్లి కాకుండా ఉండిపోయిన 25 ఏళ్ల చెల్లెలి పెళ్లికి కట్నం డబ్బులకు ఆశపడి తండ్రి అలివేలు తండ్రి నుంచి కట్నం పుచ్చుకుని తనకి అలివేలుని అంటగట్టాడని, చెల్లెలి కోసం అన్న త్యాగం చేయాల్సొచ్చిందని చెల్లెలి మీద కోపం. మొద్దులాంటి అలివేలు పెళ్ళాంగా దొరికిందని అలివేలు మీద కోపం. ఇలా అందరి మీద కోపాలు ఇంకెవ్వరి మీద చూపించినా ఊరుకోరని కట్టుకున్న పెళ్ళాం మీద చూపించి కసి తీర్చుకుంటాడు. పాపం అలివేలు పట్టుమని 25 ఏళ్లు లేకుండానే 40 ఏళ్ల దానిలా కనిపిస్తుంది. అసలే కాస్త బొద్దు శరీరం. దానికి తోడు వెంట కాన్పులతో పొట్ట నడ్డి విపరీతంగా పెరిగాయి. చోలింత బాలింత చంటి వెంట పగలు చాకిరి, రాత్రి పిల్లలతో నిద్రలేకపోవడంతో దవడకుపోయి కళ్ళు కూరుకుపోయి ఉస్సూరుమని ఉంటుంది. అలివేలు అలా తయారవ్వడానికి కారణం తను అన్నది అతనికి అర్థం కాదు. ఏటేటా పిల్లల్ని కని అలా తోలయ్యింది అన్నది అతనికి తట్టదు. ఆయన గారు పెట్టిన దాసదాసీ జనం ఎవ్వరూ లేకపోవడం వల్ల రోజంతా చాకిరితో అలా ఇసురోమని ఉంటుందని ఆలోచించడు. ఆయన గారు కొనే ముతక నేత చీరల్లో ఇంతకంటే అందంగా కనబడదు అని అనుకోడు. అలా గేదెలా ఒళ్ళు పెంచుకోకపోతే డైటింగ్ చేయకూడదు అంటాడు. ఎప్పుడూ చూలింత బాలింతలతో తానెలా డైటింగ్లు చేయగలదో అలివేలుకి అర్థం కాదు. డైటింగ్లు చేసి పాలు పళ్ళు తిని నాజుగ్గా తయారవ్వడానికి డబ్బు ఇలా పారే అని అడిగే ధైర్యం అలివేలుకి లేదు. 2 పూటలా పట్టడన్నం తినకపోతే నీకు నీ పిల్లలకి ఎలా చాకిరీ చేస్తాను అని జవాబు చెప్పాలని ఉన్నా ఆ సాహసం ఆమెకు లేదు. 4 పనివాళ్లని పెట్టి నైలక్స్లు షిఫాన్లు కొను, నేను ముస్తాబయ్యి 24 గంటలు కుర్చీ ఎక్కి కూర్చుంటాను అని పైకి అడగలేదు అలివేలు. అలివేలు పెళ్లి కాక పూర్వం ముద్దబంతి పువ్వులాగానే ఉండేది. పెద్ద అందగత్తె కాకపోయినా అలివేలు పల్లెటూళ్ళలో పుట్టింది. ఆ ఊళ్ళో ఉన్న 3rd ఫారం చదివేసి ఆ పైన చేసేదేమీ లేక హాయిగా పొద్దుటే చద్దన్నం తినేసి పెరట్లో పూసిన పూలన్నీ దండగుచ్చుకుని తల్లో పెట్టుకుని సావిట్లో చాపేసుకు పడుకుని ఇక్కడ అక్కడ సంపాదించినవి, అన్నలు పట్నం నుంచి తెచ్చిన పుస్తకాలు పత్రికలు అన్నీ క్షుణ్ణంగా చదివేసేది. ఆ విధంగా స్కూల్లో 3rd ఫారం చదివిన విజ్ఞానం కంటే పత్రికలు గట్రా చదివి బాగానే లోకజ్ఞానం సంపాదించింది. అన్నీ చదివి ఆ 16 ఏళ్ల కన్నె అందరి కన్నెపిల్లల్లాగానే చాలా కలలు కంది. పట్నంలో ఉద్యోగం చేసే మొగుడు, చిన్న ముచ్చటైన ఇల్లు, సోఫా సెట్టు, కారు లేకపోయినా ఓ స్కూటరు, ఆ స్కూటర్ మీద జంటగా షికార్లు తిరగడం వగైరా కలలు చాలానే కనింది. అలివేలు తండ్రి పెద్ద ఉన్నవాడు కాకపోయినా 3 మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్ల. అలివేలు మంగతాయారుని ముద్దుగానే పెంచి
ఉన్నంతలో చదువుకున్న ఉద్యోగస్తుణ్ణి అల్లుడిగా తెచ్చుకోవాలి అనుకున్నాడు. ఆ తండ్రికి బిఏ అంటే ఓ పెద్ద చదువు, గుమాస్తా ఉద్యోగం అంటే అంత మంచి ఉద్యోగం అని సంబరపడి 5,000 కట్నం లాంఛనాలు ఇచ్చి కాళ్లు కడిగి అలివేలుని అతని చేతిలో పెట్టాడు. కాపురానికి వెళ్ళాక గాని అలివేలు తన కలలకి యథార్థానికి చాలా వ్యత్యాసముందని గ్రహించలేకపోయింది. తనంటే ఎందుకింత చిరాకో, ఎందుకలా మొహం మటమటలాడించుకుంటాడో, తానంటే ఇష్టం లేనివాడు పెళ్ళెందుకు చేసుకున్నాడో ఆమెకి ఈనాటి వరకు అంతుబట్టలేదు. తన కర్మ అంతే, అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంది ఆ ఇల్లాలు. మొగుడు కొట్టని నాడు పొంగిపోవడం, అవసరంతో దగ్గరికి తీసుకున్నప్పుడు లొంగిపోవడం, ఏనాడో ఏ సినిమాకో తీసుకెళితే పండగలా సంబరపడడం, అంతే ఆమె జీవితం. అలివేలు మెడలో పుస్తె కట్టే నాటికి వెంకట్రావు అదో రకం విరక్తిలో ఉండేవాడు. అప్పటికే అతను కాలేజీలో ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించి ఆ అమ్మాయికి ఉత్తరాలు గట్రా రాసి ఆ అమ్మాయి చేతిలో చెంపదెబ్బ తిని ప్రిన్సిపల్ చేత వార్నింగ్లు ఇప్పించుకున్నాడు. గాఢ ప్రేమ భగ్న ప్రేమలో మారేసరికి తండ్రి ఊరికే ఇంట్లో పెళ్ళో అని ప్రాణం తీస్తూ ఉంటే విరక్తిలో పళ్ళుడగొట్టుకోవడానికి తను ఎంచుకున్న రాయి కాక ఇంకా ఏ రాయి అయితేనే, తను ప్రేమించిన పడతి దక్కనప్పుడు అలివేలు అయితేనే, అప్పలమ్మ అయితేనే అన్న విరక్తిలో అలివేలు మెడలో పుస్తె కట్టేశాడు. పుస్తె కట్టాక ఆడదాని అవసరంతో పిల్లల్ని కన్నాడు. అలా ఏటేటా పిల్లల్ని కని ఎవరి మీదో కసి అలివేలు మీద తీర్చుకున్నట్టు సంతృప్తి పడ్డాడు ఇన్నాళ్లు. ఆడది కనుక వెంకట్రావు మీద కసి తీర్చుకునే మార్గం అలివేలుకి లేక మొగుడి దగ్గరకొచ్చినప్పుడల్లా తిట్టుకుంటూ ఒళ్లప్పగించక తప్పదు అలివేలుకి. ఈ మధ్య అతని కోపం, చిరాకు, అసహ్యం వగైరా మరీ ఎక్కువయ్యాయి. దానికి కారణం అతని ఆఫీస్కి కొత్తగా వచ్చి చేరిన కలవారి అమ్మాయి గీత కారణం. గీతని చూస్తున్న కొద్దీ అతనిలో అసంతృప్తి మరింత పెరిగిపోయింది. గీత ఆ ఆఫీస్లో చేరి 4 నెలలయ్యింది. ఆ అమ్మాయి కలవారమ్మాయే. నిజంగా ఉద్యోగం అవసరం లేకపోయినా కాలక్షేపం కోసం అంటూ తండ్రి ప్రాణాలు తీసి ఈ ఆఫీస్లో ఉద్యోగం సంపాదించింది. గీత గీతలా నాజుగ్గా ఉంటుంది, మోడ్రన్గా తయారవుతుంది, అందం కంటే ఆకర్షణీయంగా ఉంటుంది. అందరితో సోషల్గా చనువుగా ఉంటూ చలోక్తులు ఆడుతూ ఆఫీస్లో గలగలా మాట్లాడుతూ గిరగిరా తిరుగుతూ కబుర్లు చెప్తూనే ఉంటుంది. గీత ఆఫీస్లో ప్రవేశించిన దగ్గర్నుంచి ఆఫీస్ అంతటిలో చైతన్యం వచ్చింది. క్లర్కులందరిలో ఉత్సాహం పుంజుకుంది. అంతవరకు రోజు విడిచి రోజు గడ్డం గీసుకునే వాళ్ళందరూ రోజు సున్నున్నగా గీసుకుని వస్తున్నారు. అది వరకు వారమైనా విడవకుండా కంపు కొట్టే షాసుకునే వాళ్ళందరూ రోజు విడిచి రోజు మార్చేస్తున్నారు. ఇది వరకు తుప్పు పట్టినట్టు ఇసురోమని కూర్చునే వాళ్ళందరూ చలాకీగా కనబడుతున్నారు. ప్రతివాడు తనొక్కడి మీదే గీత ఇంట్రెస్ట్ చూపుతుంది అని మనసులో పొంగిపోతున్నాడు. కాఫీలు ఆర్డర్ చేస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి స్పెషల్ పలహారాలు చేయించుకొచ్చి లంచ్ అవర్లో గీతకి ఆఫర్ చేస్తున్నారు. అందరిలోకి వెంకట్రావు మరింత సంబరంగా ఉంది. వెంకట్రావుకి కారణం గీత కూడా తమ వీధిలో ఉంటుంది. వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు బస్టాండ్లో కలుస్తారు, బస్సులో మాట్లాడుకుంటారు, బస్టాప్ నుంచి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తారు. ఈ కారణంగా మిగతా అందరికంటే వెంకట్రావుతో గీత పరిచయం, చనువు ఎక్కువే. దాంతో ఇక వెంకట్రావుకి పట్ట పగ్గాలు లేకపోయాయి. గీతకి తనంటే ప్రేమ అని, తనంటే పడి చస్తుందని, తన అందానికి మాటల చాతుర్యానికి బోల్తా పడిందని ఊహించుకుని గర్వంగా కాలరెత్తుకు తిరగసాగాడు. గీతతో కల్పించుకుని మాట్లాడడం, కొలీగ్స్ అందరి ఎదుట గీతతో జోక్స్ కట్ చేస్తూ తన మాటలకి తానే పగలబడి నవ్వడం, గీతకి ఆఫీస్ కాగితాల్లో అడగకపోయినా సహాయం చేయడంతో మొదలుపెట్టి మరికొన్నాళ్లకి అడిగిన వాళ్లకి అడగని వాళ్లకి గీత తనని చాలా లైక్ చేస్తున్నదని, గీత తన కోసం బస్టాప్లో వెయిట్ చేస్తూ తానొస్తే తప్ప బస్ ఎక్కదని, రోజు సాయంత్రం తమ ఇంటికి తీసుకెళ్లి టీ తాగితే తప్ప వదలదని, ఇద్దరూ కలిసి ఆదివారం సినిమాలకి షికార్లకి వెళతామని వగైరా వగైరా. గీత తనకెంత దగ్గరయిందో చెప్పుకుని సంతృప్తి పడుతూ సంతోషించసాగాడు. మనసులో ఏ కల్మషమూ లేని గీత నిజంగా వెంకట్రావుని స్నేహితుడిగానే భావించింది చాలా రోజులు. అసలు వెంకట్రావు గీతతో తన పర్సనల్ విషయాల గురించి ప్రసక్తి రాకుండా జాగ్రత్త పడేవాడు. ఆ వీధిలో ఉన్న ఎప్పుడూ గీత ఇంటికి అతను వెళ్లడం తప్ప గీతని తన ఇంటికి పిలిచేవాడు కాదు. ఇంట్లో అలివేలు పిల్లల్ని వాళ్ల కర్మానికి వాళ్ళని వదిలి తను మాత్రం నీట్గా ముస్తాబై
పూల రంగడిలా తిరిగే వెంకట్రావుని చూసి పెళ్లి కాలేదని అనుకుంది గీత. ఓ రోజు అలివేలుని ఎవరింట్లోనో పేరంటంలో చూసి వెంకట్రావు భార్య అని, అతనికి 4 పిల్లలని విని ఆశ్చర్యపడింది. అరే, మీకు పెళ్ళయిందని 4 పిల్లలని నాకు తెలియదే, చెప్పారుగాదే. మీ ఆవిడ్ని చూశాను అంది గీత బస్సులో. వెంకట్రావు మొహం మాడిపోయింది. అయ్యింది అంటూ గొణిగాడు. తర్వాత ఓసారి 2 సార్లు గీత, పదండి మీ ఇంటికి వెళదాం అంటూ చొరవగా వెంకట్రావు ఇంట్లోకి వెళ్ళి అలివేలుతో కలుపుగోలుతనంగా మాట్లాడింది. పాపం అలివేలు గీతలాంటి చదువుకున్నది, ఉద్యోగస్తురాలు, అంత చనువుగా ఉండేసరికి 2-3 సార్లు గీత ఇంటికి వెళ్ళి కష్టం సుఖం చెప్పడం మొదలుపెట్టింది అమాయకంగా. ఏమిటండి వెంకట్రావు గారు, మీరు బొత్తిగా పాపం ఆవిడ గురించి పిల్లల గురించి పట్టించుకోకపోతే ఎలా అండి? ఆవిడ పాపం బొత్తిగా పట్టుమని 25 ఏళ్లు లేకుండానే ఎలా అయ్యారో అంటూ చనువుగా మందలించింది గీత. గీతకి తమింటి సంగతంతా తెలిసిందని, దాచి లాభం లేదని గ్రహించాడు వెంకట్రావు. ఆ ఇంటి సంగతి నాతో చెప్పకండి అన్నాడు విరక్తిగా. గీత ఆశ్చర్యంగా చూసింది. వెంకట్రావు అదే సందని తన మనసులో బాధ అంతా వెళ్ళగక్కాడు. తన కర్మ కొద్దీ అలివేలు లాంటి మొద్దు పెళ్లాంగా దొరికిందని, తన ఇష్టం లేని పెళ్లి జరిగిందని, తన జీవితంలో సుఖ సంతోషాలు కరువయ్యాయని, అలివేలు మూలంగా తన జీవితం నాశనమయ్యిందని చెప్పుకుని వాపోయాడు. గీత మౌనంగా వింది. అయితే మాత్రం ఇప్పుడేం చేస్తారు? ఇష్టం లేనప్పుడు ధైర్యంగా చెప్పవలసింది అంది. అదే గీత, నా పొరపాటు. నిజంగా ఆ ఒక్క పొరపాటు వల్ల జీవితంలో నేను ఎంతో నష్టపోయాను. ఆ నష్టం ఎంతో లేక మరీ తెలుస్తోంది అన్నాడు ఆవేశంగా. అదేమిటి అంది గీత తెల్లబోతూ. అవును గీత, నీలాంటి అందమైన చదువుకున్న భార్యని పొందలేకపోవడం అన్నది తక్కువ దురదృష్టమా అన్నాడు విచారంగా. నిజంగా నాకే పెళ్లి కాకపోయి ఉంటే అన్నాడు ఆవేశంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. గీత అదోలా చూసి తలదించుకుంది. అసలు ఈ మధ్య వెంకట్రావు ధోరణి అదోలా కనిపిస్తోంది గీతకి. తాను ఇచ్చిన చనువుకి దుర్వినియోగం చేస్తున్నాడు అనిపించింది గీతకి. అయినా ఆ విషయం గురించి గీత పెద్దగా పట్టించుకోలేదు. కాని తరువాత అలివేలుని చూశాక, వెంకట్రావు మాటలు విన్నాక, ఏమిటి గీత ఆలోచిస్తున్నావు? నా గురించి జాలిపడుతున్నావా అన్నాడు వెంకట్రావు. అవును పాపం, నిజంగా మీ గురించి జాలిపడాలి అంది అదోలా ఆమె. తనని అర్థం చేసుకుందని, సానుభూతి చూపిస్తుందని వెంకట్రావు తబ్బిబ్బయ్యాడు. థ్యాంక్స్ గీత, థ్యాంక్స్. నువ్వన్నా నన్ను అర్థం చేసుకున్నావు అన్నాడు సంతోషంగా. ఆ తర్వాత ఏదో సమయంలో భార్య గురించి చెప్పి ఇంట్లో తను ఎంత అశాంతి ఫీల్ అవుతున్నది చెప్పేవాడు. రాను రాను గీత తనంటే ఇష్టం చూపిస్తుందని, మెత్తపడుతుందని, వలలో పడుతుందని అనిపించసాగింది వెంకట్రావు. తన మాటలు ఇంట్రెస్టింగ్గా వింటుంది. తను ఏదో వంకన ఆమెను తాకినా చూడనట్టు అనిపిస్తుంది. అంటే అర్థం మెత్తబడినట్టే గదా. ఆడది అంతకంటే ఏం చెప్తుంది అనుకోసాగాడు వెంకట్రావు. 6 నెలలు తిరిగేసరికి ఈ అవకాశాన్ని వృధా పోనివ్వద్దని మనసు హెచ్చరించేది. అతను విసుగ్గా ఉంటే, ఏం అలా ఉన్నారు అంటూ గీత జాలిగా చూసేది. ఇంటికెళ్ళిన దగ్గర్నుంచి పాల డబ్బాలు లేవు, బియ్యం లేదు, పప్పు లేదు అంటూ ఆవిడ గోల, పిల్ల వెధవల ఏడుపులు. గీత, నిజంగా ఇంటికెళ్ళాలంటే ఏడుపొస్తుందనుకో. అందులో మరీ నువ్వు స్నేహమైన దగ్గర్నుంచి ఇంటి మొహమే చూడాలి అనిపించడం లేదు. అలాగా అని చిలిపిగా నవ్వేది. ఆ నవ్వుకి మతిపోయేది వెంకట్రావుకి. గీత ఏదో చెప్పాలని ఆరాటపడేవాడు. గీత, ఏమిటి చెప్పండి అనేది. ఏమీ లేదు, సినిమాకి వెళ్దామా? అలా ఏ పార్కుకో వెళదామా అనేవాడు. వెళదాం పదండి అనేది గీత వెంటనే. సంతోషంతో తల మునకలయ్యేవాడు వెంకట్రావు. గీతలాంటి అమ్మాయిని ఆకర్షించిన తనని తాను చూసుకుని గర్వించడం మొదలుపెట్టాడు. పరిచయం మరికొంచెం పెరిగాక సినిమా హాల్లో చీకట్లో గీత చేయి పట్టుకున్నాడు ఓ రోజు. ఇదేమిటి, వదలండి అంది గీత వెట్టుగా. ఆమెది కేవలం బెట్టేనని అర్థమైనట్టు వెంకట్రావు చెయ్యి నొక్కి, అబ్బా గీత, జీవితంలో ఇలాంటి అనుభూతులు ఉంటాయని ఇప్పుడే తెలుసుకున్నాను. ఆ గేదెతో పెళ్ళంటే అయ్యింది కానీ ఇలాంటి అనుభవాలు ఎక్కడ రుచి చూశాను అన్నాడు పారవస్యంగా. ఏం పాపం, సినిమాకి తీసుకెళ్తానంటే వద్దంటారేమిటి ఆవిడ? గీత కొంటెగా అంది. చచ్చా, దాంతో సినిమాకు కూడా వెళతానా? సిగ్గుచేటు. వెళ్ళినా ఇలాంటి అనుభూతి దాని దగ్గర దొరుకుతుందా అన్నాడు అలివేలుని గుర్తు తెచ్చుకుంటూ తిరస్కారంగా. మరి కాస్త చనువు పెరిగాక ఓ రోజు ఆఫీస్లో లంచ్ అవర్లో ఎవ్వరూ దగ్గర లేకుండా చూసి రహస్యంగా, గీత,
రేపు ఆదివారం, అలా ఎటన్నా వెళదాం రాకూడదు అన్నాడు కాస్త భయపడుతూనే. ఎక్కడికి అంది గీత. అలా వెళదాం, ఎవరికీ తెలీదులే, రూమ్ బుక్ చేస్తాను గొణిగాడు. గీత కోపంగా చూసింది. భలేవారే, స్నేహంగా ఉన్నాననా ఇలా అడుగుతున్నారు? అయినా మీకేం బాబు, మీరు పెళ్ళైన వారు, నేను పెళ్లి కావలసిన దాన్ని. నలుగురికి తెలిస్తే నా గతేమవుతుంది? అప్పుడు మీరు ఆదుకుంటారా? నన్నింకా ఎవరు చేసుకుంటారు? ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. ఎవ్వరూ చేసుకోకపోతే నేను చేసుకుంటాను. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తాను ఆవేశంగా అన్నాడు వెంకట్రావు. మరి మీ ఆవిడో? ఆవిడేమవుతుంది అంది గీత. పుట్టింటికి పంపిస్తాను. ఏదో నెలకింత అని దాని మొహాన పడేయొచ్చు. లేదంటే మనకెలాగో వంట గింట చేయడానికి మనిషి ఉండాలి కదా, ఇంట్లో పడుంటుంది నిర్లక్ష్యంగా అన్నాడు వెంకట్రావు. ఆవిడ ఎందుకు ఒప్పుకుంటుంది? ఆవిడ ఊరుకుంటుందా? గీత సందేహంగా అంది. ఒప్పుకోకపోతే తన్ని తగలేస్తాను. కోర్టుకెక్కితే? ఏడ్చింది. దానికి ఆ మాత్రం తెలివితేటలు కూడా ఉన్నాయా? ఎక్కారనుకోండి, కోర్టు మన పెళ్లి చెల్లదంటే అప్పుడు నా గతేం కాను. అబ్బా గీత, అంత దూరం ఎందుకు ఆలోచిస్తావు? పెళ్లి కాకపోతేనే మనిద్దరం హాయిగా ఉండొచ్చు. మనని కాదనే శక్తి దానికి లేదు. ఉంపుడు గత్తిగానా ఉండాలన్నమాట. గీత కాస్త కరుకుగా అంది. వెంకట్రావు కాస్త తడబడ్డాడు. అది కాదు గీత, చట్టం ఒప్పుకోదు అనుకో. అంత మాత్రాన ఏ దేవాలయంలోనూ మనం పెళ్లి చేసుకోకూడదా ఏమిటి? ఏమో బాబు, మీ మగాళ్ల మాటలు నమ్మమని ఏముంది? మీ అవసరం తీరాక చల్లగా జారుకుంటారు. ప్రమాణం చేస్తాను గీత, నువ్వు నా దానివైతే చాలు. ఏం చేయమన్నా చేస్తాను. కాగితం మీద రాసి ఇస్తే ఆలోచిస్తాను అంది గీత సాలోచనగా. ఏమని రాయమంటావు? కాస్త అనుమానంగా, సందిగ్ధంగా అడిగాడు. అయినా నా మీద నీకంత మాత్రం నమ్మకం లేదన్నమాట కాస్త అసహనంగా అన్నాడు. కోపం వచ్చిందా? పోనీ ఎవరైనా ఓ ఇద్దరు సాక్షుల ముందు మాట ఇస్తే చాలు. అదిగో, ఏవండి గోపాలరావు గారు, సుబ్బారావు గారు, ఒక్కసారి ఇట్రండి, చిన్న పనుంది అంటూ పిలిచింది. వెంకట్రావు గాబరాగా, గీత, అందరికీ ఎందుకు చెప్పడం అని వారుస్తూనే ఉన్నాడు. గీత వాళ్ళని గట్టిగా పిలవనే పిలిచింది. ఏమిటి అంటూ సుబ్బారావు, గోపాలరావు కాక మిగతా స్టాఫ్ అంతా గీత చుట్టూ కుతూహలంగా మూగారు. వెంకట్రావు మొహం ఎర్రబడింది. కాబరా పడ్డాడు. ఓ మంచి శుభవార్త చెప్తున్నా. వెంకట్రావు గారు నన్ను పెళ్లాడబోతున్నారు. దానికి మీరంతా సాక్షులు. గీత చలాకీగా అంది. అందరూ నోరెళ్లబెట్టారు. వెంకట్రావుకి చెమటలు పట్టడం ఆరంభించింది. కాసేపటికి అంతా తేరుకుని ఏమిటి అంటూ నమ్మలేనట్లు ఆశ్చర్యంగా సాగదీశారు. వెంకట్రావుకి ఇది వరకు పెళ్ళయింది, 4 పిల్లలు, 2 ముగ్గురు ఒకేసారి అన్నారు. అయితే ఏమండి, పెళ్ళాం 4 పిల్లలు ఉన్నంత మాత్రాన పెళ్లి చేసుకోకూడదని రూలుందా? రూలుంటే మాత్రం ఆయనకేం లెక్క? అందుకే దేవుడి గుళ్ళో పెళ్లాడతాను అన్నాడు. గీత నిర్లక్ష్యంగా అంది. అంతా మరోసారి నోరు వెళ్ళబెట్టారు. ఘోరం, కట్టుకున్న పెళ్ళాం 4 పిల్లలు ఉండగా ఇదేం అన్యాయం? ఎవరో అన్నారు. ఏమిటండి, ఆ పెళ్ళాం ఓ పెళ్ళామా? మొద్దు రాచిప్పలా ఉండే ఆ పల్లెటూరి మొద్దుకి వెంకట్రావు గారి లాంటి అందగాడు ఆధునికుడికి సరిపోయేదేనా చెప్పండి? ఏదో కట్నం కోసం పెళ్లాడారు. ఆడది కావాలి గనుక పిల్లల్ని కన్నారు. చచ్చా, ఆవిడ్ని చూస్తేనే వెంకట్రావు గారికి తగదని తెలిసిపోయింది. పాపం ఆయన గనక ఇంకా ఇన్నాళ్లు కాపురం చేశారు. గీత వాగ్ధోరణి సాగుతూ ఉంది. వెంకట్రావు వారించాలని చూసినా వినిపించుకోవడం లేదు. గీత, ఆ ఆఫీస్లోనే పనిచేస్తున్న మరో అమ్మాయి గీత ధోరణి సహించలేక, గీత, నువ్వేనాయన మాట్లాడుతున్నది? ఆడదానివై ఉండి మరో ఇల్లాలి ఉసురు పోసుకోవాలి అనుకుంటున్నావా? నీకు కావాలంటే వెంకట్రావు పాటి మొగుడే దొరక్కపోయాడా? అయినా ఆఫీసర్ కూతురివి, చదువు అందం అన్నీ ఉండి పెళ్ళాం పిల్లలున్న వాణ్ణి పెళ్లాడే కర్మ నీకేమిటి? మొగాడు, అతనికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది? పాపం, ఆ 4 పిల్లల తల్లి గతి ఏమవుతుంది అనుకున్నావు? ఆవేశంగా పట్టుకు దులిపేసింది. అందరూ ఆ మాటలను ఆమోదిస్తున్నట్టు తలలాడించారు. గీత చిద్విలాసంగా నవ్వుతూ, స్టాప్ మై డియర్, స్టాప్. పై మాటలన్నీ అన్నది నేను కాదు, వెంకట్రావు గారు. ఆయనకి పాపం ఆ పెళ్ళాం తగదని నన్ను చేసుకోవాలి అనుకుంటున్నారు. వెంకట్రావు ఇంకా ఊరుకోలేక, గీత తీక్షణంగా వారించాడు. గీత అంతకంటే తీక్షణంగా చూసింది. ఏ అంత భయపడుతున్నారు? పెళ్లాడతాను అన్నారుగా, ఎప్పుడైనా తెలిసేది? ఇప్పుడే తెలిస్తే వచ్చే నష్టం ఏమీ లేదులే. అయ్యా, ఈ వెంకట్రావుకి పాపం ఒక పెళ్ళాం చాలలేదట. తను చాలా అందమైన వాడినని
ఆయన గారికి చాలా నమ్మకం. మైదాపిండి ముద్దల మొహం ఉన్న ఈ అందగాడిని చూసి ఆడపిల్లలందరూ వెంటపడి ప్రేమిస్తారని చాలా నమ్మకం. తనలాంటి వాడికి ఆ భార్య తగదని అంతకంటే విశ్వాసం. ఆ భార్య అలా అవ్వడానికి కారణం తనే అన్నది ఈ ప్రబుద్ధుడికి అర్థం కాదు. ఏడాదికి ఒక పిల్లని కని పెళ్ళాం తోలులా తయారవ్వడానికి కారణం తనే అని గ్రహించడు. ఈయన గారికొచ్చే ముష్టి 300 జీతంతో, ఆయన పెట్టిన దాసదాసీ జనంతో, ఈయన గారు కొనే చీనాంబరాలతో ఆ ఇల్లాలు అంతకంటే నీట్గా నాజుగ్గా ఎలా ఉంటుంది అన్నది ఆలోచించడు. 4 పిల్లల తల్లి వంటింట్లో పడి కొట్టుకోకుండా ఈయన గారితో సోగ్గా తయారయ్యి ఎలా కుర్చీలో కూర్చుంటుంది అన్న ఆలోచన రాదు. ఈయన గారి సంపాదనకి ఒక్క పెళ్ళాం చాలక మరొకరు తిని కట్టుకుంటాడట. గీత అవమానంతో కోపం పట్టలేక అరిచాడు వెంకట్రావు. షటప్! నన్నిలా పిలిచే అధికారం నీకెవరిచ్చారు? నీ మొహానికి ఆవిడ తగదు. నీ ప్రతాపం ఆడదాని మీద చూపిస్తావు. ఆవిడ కనుక ఆ 4 పిల్లల కోసం నిన్ను భరించి అంతా సహిస్తోంది. నాలాంటిదైతే లేచిపోను. ఆవిడకి నీలాంటి నీచుడు తగడని అర్థం చేసుకో. గీత తీక్షణంగా పట్టుకు దులిపేస్తోంది. వెంకట్రావు నల్లబడ్డ మొహంతో విసవిస బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు చాలా రోజుల తర్వాత, ఏళ్ల తర్వాత మొగుడు సినిమాకి తీసుకెళ్తాను అనగానే సంబరపడిపోయింది అలివేలు. చకచక పిల్లల మొహాలు కడిగి, బట్టలు తొడిగి, మొహం కడుక్కుని, పెట్టె అడుగున ఉన్న ఒకే ఒక్క మంచి చీర, పెళ్లినాటి పట్టు చీర తీసి కట్టుకుని ముస్తాబయ్యి రిక్షా ఎక్కింది, చంటి పిల్లల ఆనందపడుతూ. మొగుడు అంత సౌమ్యంగా ఉండడానికి కారణం తెలీదు అలివేలుకి ఆనాడు. ఆ కారణం తర్వాత తెలిసింది. తెలిసాక పోపుల పెట్టెలో మొగుడికి తెలియకుండా పిల్లలు ప్రాణాలు కొరికితే బిస్కెట్లు, చాక్లెట్లు కొనడానికి దాచుకున్న పావల అర్ధ చిల్లర అంతా తీసి లెక్క పెట్టింది. 4 రూపాయలయ్యింది. ఓ జాకెట్ గుడ్డ కొని ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను రమ్మంటూ గీతని పిలిచి బొట్టు పెట్టి తాంబూలం, రవికల గుడ్డ ఇచ్చింది. ఇది ఎందుకండి అక్కయ్య గారు అంది గీత మొహమాటంగా. ఉంచమ్మా, నువ్వు చేసిన మంచి పనికి కృతజ్ఞతగా ఇంతకంటే ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు అంది అలివేలు అభిమానంగా. గీతకి ముందు అర్థం కాలేదు. అర్థమయ్యాక నవ్వేసింది. మంచి పని చేశానంటారా అంది. ఇంకా అనుమానమా? ఒక్కటే విచారంగా ఉంది. నా మొహం చూసి ఏమీ చెయ్యకుండా విడిచిపెట్టానన్నావే, బాగా బుద్ధి వచ్చేట్టు అది కూడా పూర్తి చేస్తే ఇంకా సంతోషించేదాన్ని అలివేలు హాస్యంగా అంది. గీత అలివేలుని విస్మయంగా చూసింది. కాస్త సందేహిస్తూ, అక్కయ్య గారు, ఒక మాట అడగనా? వరలక్ష్మి వ్రతం చేసినట్టున్నారు. ఎందుకోసం చేస్తారండి ఆ వ్రతం? ఆహా, తెలుసనుకోండి. మరోపక్క ఇలా నోములు, వ్రతాలు, పూజలు చేస్తూ ఉంటారు. మరోపక్క ఇలా అంటున్నారేమిటి అంది అలివేలు ఒక్క క్షణం అర్థం కానట్టు చూసి. తర్వాత పక్కపక్క నవ్వింది. అమ్మో, గడుసుదానివే, భలే ప్రశ్న వేశావు. అయ్యో రాత, అదేనమ్మా గమ్మత్తు. లోకం కోసం ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా తల్లి? నాలాంటి వాళ్ళందరూ చేతల్లోనే పతివ్రతలు. లోకానికి కావలసింది అదేగా. అయినా ఏదో ఒక మొగుడంటూ చల్లగా ఉండకపోతే ఆడది బ్రతకలేదు కదా మన దేశంలో. అలాంటప్పుడు ఆ మొగుడి కోసం ఈ వ్రతాలు గట్రా చెయ్యకపోతే ఎట్టా చెప్పు? అర్థం కాదులే, ఏదో చదువు సంధి లేనిదాన్ని, పిచ్చిదాన్ని అంటూ నవ్వింది ఆ మహా ఇల్లాలు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఈనాటి కథ కాదండి, మన అమ్మమ్మల కాలం నాటి కథ. మా ఛానల్ తెలుగు కథలు బై లహరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.